ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే బుధవారం చంద్రబాబుతో పాటుగా 24 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరికి మంత్రుల పదవులు కేటాయించగా ఇక ఈ క్రమంలోనే పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోంమంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రి పదవిని మహిళకే నియమించడం జరిగింది. మరొక వైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోంమంత్రి పదవిని అప్పచెప్పారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు అనిత గారు. 2014 ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకారావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019లో ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకారావుపేట నుంచి కొవ్వూరుకు పంపించింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం ఆవిడ చాలా పనిచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారావిడ. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎంతో ట్రోలింగ్ ఎదుర్కొన్నా కూడా ఆవిడ వెనక్కి తగ్గలేదు. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ పాయకారావుపేట నుంచి మరొకసారి అనితకు అవకాశం వచ్చింది. ఈ ఎన్నికల్లో అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీని కొట్టారావిడ. వంగలపూడి అనిత గారు స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకొని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకారావుపేట అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఆవిడ. హోంమంత్రిగా ఆవిడ నియమితులయ్యారన్నమాట. మరి ఆవిడ ఒక చిన్న ఉపాధ్యాయురాలుగా ఆవిడ కెరియర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఆవిడ ఇంత గొప్పగా విజయాన్ని చాటుతున్నారంటే ఆవిడకి ఆవిడే సాటి, ఆవిడకి ఎవరూ లేరు పోటీ అని చెప్పచ్చు.